ఒక పెద్ద ఆయన ఇక్కడ ఓటు వేసేందుకు వచ్చి ఇక్కడ కూర్చున్న పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలనే ఉద్దేశం మీద ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలోని 12 మండలాల్లో ఓటు హక్కు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్మూరు, ఆలూరు, బాల్కొండ, భీమ్గల్, తుంకేశ్వర్, అదేవిధంగా కమ్మర్పల్లి, మెండోర, మోటార్, ఉస్కాల్, ఏర్గట్ల, వేల్పూరు మండలాల్లో ప్రధానంగా ఎన్నికలు జరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో కూడా మొత్తంగా బాన్స్వాడ, బిచ్కుంద, బీర్పూర్, డోంగ్లీ, ఉస్కాల్, మద్నూర్, నసరుల్లాబాద్, పెద్ద కొడపల్ మండలాల్లో కూడా ఎన్నికలు సవ్యంగా సాగేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. చూడొచ్చు, ఒక వీల్ చైర్ను కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లను వీల్ చైర్ ద్వారా లోపలికి తీసుకెళ్లి బయటకు తీసుకొస్తున్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఎన్నికల అధికారులు ఎక్కడ కూడా ఓటర్లకు ఇబ్బందులు లేకుండా వారికి సౌకర్యాలు అన్ని కల్పిస్తూ, అసౌకర్యాలు లేకుండా వారికి సౌకర్యాలు కల్పిస్తూ తీసుకొస్తారు. మరోవైపు ఎక్కడ కూడా మరో పెద్ద ఆయన కట్టెతో లోపలికి వెళ్తున్న పరిస్థితి చూడొచ్చు. ఇంకొక వైపు ఇంకొకరిని బైక్ పైన లోపలికి తీసుకొచ్చి ఓటేసేందుకు ఉత్సాహంగా ముసలి వాళ్ళు, వృద్ధులు కూడా ఇక్కడికి వచ్చి ఓటేస్తున్న పరిస్థితి మనం చూసుకునే పరిస్థితి ఉంది. ప్రధానంగా దీనికి అంతటికి సంబంధించి ముఖ్యంగా ఎవరికి ఏమో ఇబ్బందులు లేకుండా అన్ని సవ్యంగా సాగేందుకు చూస్తున్నారు. ప్రధానంగా మొన్న జరిగిన ఘటనలు చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పూర్తి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ సంబంధించి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అయితే భారీగా మోహరించారు. పోలీస్ స్టేషన్ వద్ద వారికి ఉన్న సమాచారాన్ని కూడా అందించే ప్రయత్నం అయితే చేస్తున్న ఓటర్లకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా దాంతో పాటు ఆ పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించిన దిశగా పూర్తి స్థాయిలో పోలింగ్ స్టేషన్ కు వచ్చే దిశగా కూడా బైక్ ద్వారా అనౌన్స్ చేస్తున్న పరిస్థితులు పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాయి. చూడొచ్చు, పోలింగ్ స్టేషన్ కు ఎవరైనా ప్రచారం చేసేందుకు వస్తుంటే వారిని రానివ్వకుండా కూడా బైక్ ద్వారా అనౌన్స్ చేస్తున్న పరిస్థితులు పోలీసులు కల్పిస్తారు. దీనికి అందరికి సంబంధించి మరోవైపు ఏదైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే దిశగా చూడొచ్చు, వీల్ చైర్లు కూడా ఎన్నికల అధికారులు ఓటు హక్కు వినియోగించుకునే వృద్ధులకు వీల్ చైర్లు కల్పించిన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేస్తుంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కనిపిస్తుంది. మనోజ్, ప్రధానంగా చూసుకోవచ్చు, ఏదైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఇటు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిలు ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో 51 పోలింగ్ స్టేషన్ల నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఎలాంటి సమస్యాత్మక ప్రాంతాల నుంచి 51 పోలింగ్ స్టేషన్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. దాంతో పాటు జిల్లా పోలీస్ అధికారి కూడా సాయి చైతన్య ఎక్కడ ఇబ్బందులు లేకుండా పోలీసులు అదేవిధంగా ఓటర్లు సవ్యంగా ఉండే విధంగా వారికి అన్ని పోలింగ్ స్టేషన్ కు సంబంధించిన దారి చూపడం కానీ దానికి సంబంధించి అక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మనం రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి. సో మెదక్లో కూడా సిచ్యువేషన్ కొంత ఎక్స్ట్రీమ్గా ఉంది. నిజామాబాద్ చూసాం మనం, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి సంబంధించినటువంటి సోమవారపేటలో ఎటువంటి సంఘటన జరిగిందో. నిన్న చెరువు కొమ్ము తండ, ఈరోజు ఎలక్షన్స్ అక్కడ సెన్సిటివ్ ప్రాంతం కూడా గుర్తించారంట. వరంగల్ జిల్లాకు సంబంధించి నర్సంపేట నియోజకవర్గంలోని ఒక గ్రామం చెరువు కొమ్ము తండాలో చలిమంట కాగుతూ ఒకసారిగా అక్కడ మీ అభ్యర్థి మా అభ్యర్థి, మా పార్టీ మీ పార్టీ అని గొడవ జరిగి ఆ కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న పరిస్థితి. సో ఇటువంటి ఎక్స్ట్రీమ్ జోన్స్ కూడా ఉన్నాయి. సో మెదక్లో సిచ్యువేషన్ ఏంటి మహేష్? మీ దగ్గర సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఓటింగ్ సరళి ఎలా జరుగుతోంది? ఖచ్చితంగా మనోజ్, ఇప్పటికే మెదక్ అంటే సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో ప్రస్తుతం కొండపాక మండలంలో ఉన్నటువంటి దుద్దడ ఒక గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతం అంటే ఇక్కడ బారికేడ్స్ వేశారు పోలీసులు. పటిష్టమైన బందోబస్తు మధ్య ఓటర్లు చూడొచ్చు. ఆ ముసలి వృద్ధురాల్ని వెళ్తుంటే ఆమెకు చెప్పే మాకే ఓటేయాలని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఓటర్లు హుషారుగా కూడా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. ఇక్కడ చూడొచ్చు, మనం ఎక్కడైతే 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి బారికేడ్స్ వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు మధ్య ఇక్కడ ఓటర్లకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి. అంటే ఓటు వేయాలి, ఖచ్చితంగా మా వారికే ఓటేయాలని ప్రధానంగా చెప్తున్నారు. ఇక్కడ మనకు అయ్యప్ప మాలటువంటి స్వామి ఉన్నారు. స్వామి చెప్పండి, అంటే ఎవరి గురించి పోయి మీరు అభ్యర్థన చేస్తున్నారు, ఏం చెప్తున్నారు? ప్రధానంగా దుద్దడ గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ గ్రామ పంచాయతీ సంగ్రామంలో మా అభ్యర్థి కోన శ్రీనివాసు పర్సు గుర్తుకు ప్రధానంగా ఓటేసి గెలిపించుకోవాలి. యువత ఉద్యమ కాలం నుంచి ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్పడ్డాడు. ఎన్ని పదవులు వచ్చినా కూడా వదులుకొని ఇప్పుడు సర్పంచ్ పదవి కోసం పోటీ చేస్తున్నాడు.
ఆయన తప్పకుండా గెలిపించుకుంటామని మేము అందరం కూడా ప్రచారం చేస్తున్నాము. ఇది పరిస్థితి అంటే చూడొచ్చు మన ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మనతో పాటు ఒక వృద్ధురాలు ఉన్నారు. వారికి సంబంధించిన కూడా ఓటు ఎవరికి వేయాలని చెప్పి అడుగుతారో వాళ్ళని అడిగి తెలుసు. చెప్పండి ఎవరి గురించి మీరు చెప్తున్నారు ఇక్కడ? శ్రీనివాస్ ఓటేయాలని వచ్చింది చెప్పాలంటే నాకు రాదు సార్. ఇది పరిస్థితి మనోజ్. ఎవరు కూడా ఇక్కడ అందరూ తమ అభ్యర్థులకు ఓటేయాలని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ చూడొచ్చు పోలీసులు మాత్రం బారికేడ్స్ వేసి ఖచ్చితంగా ఇక్కడ ఎవరి రానియకుండా కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తుంటే ఎంతో అందరూ కూడా ఓటుకు ఉదయమే 7 గంటల నుంచే హుషారుగా వస్తున్నారు. ఓటేయడానికి వస్తున్న పరిస్థితి ఉంది. వారికి సంబంధించిన అభ్యర్థులకు ఓటేయాలని చెప్పి ప్రధానంగా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న పరిస్థితి. అంటే దీనికి సంబంధించి వారు ఖచ్చితంగా మా అభ్యర్థి గెలవాలని చెప్పి ఉద్దేశం కొద్ది కూడా ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు ఇక్కడ చెప్తున్నటువంటి వారు ఉన్నారు. ఒకసారి చెప్పండి, అంటే ఎవరి గురించి మీరు అభ్యర్థన చేస్తున్నారు, ఏం చెప్తారు? సర్పంచ్ నేను గ్రామ సర్పంచ్ నిలబడ్డాను. ఆరపల్లి శ్రీనివాసను. నేను అభివృద్ధి కొరకు ప్రజల వంతు భాగస్వామిగా నేను ఎలక్షన్లో పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలని నాకు కోరిక ఉంది. ఎందుకంటే విద్య, డ్రైనేజీ, ప్లస్ ఆరోగ్య సమస్యల గురించి ప్రజల గురించి ఇవ్వరకున్న నాయకులు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ముందుకు వచ్చి నేను పట్టించుకోవాలనుకుంటున్నాను. నన్ను అధిక మెజార్టీతో ప్రజలు నన్ను గెలిపించి ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఇది పరిస్థితి. ఆరపల్లి శ్రీనివాస్ కూడా తమకే ఓటేయాలి, ఎందుకంటే గతంలో చేసిన పాలనలో అభివృద్ధి కుంటుపడింది. ఖచ్చితంగా నేను వస్తే ఒక గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఓటర్లు అందరూ హుషారుగా ఒక గ్రామ పంచాయతీ ఎక్కడైతే ఎన్నికలు నిర్వహిస్తున్నారో అక్కడికి చేరుకుంటున్నారు. వారు ఓటేయడానికి సంసిద్ధులుగా ముందుకు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనం రైట్, థ్యాంక్ యూ మహేష్. సో ఇది తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ప్రజెంట్ 3వ ఫేజ్ సంబంధించిన ఎన్నికల ప్రక్రియ. సో ఎక్కడికక్కడ ప్రశాంతతమైనటువంటి వాతావరణంలోనే ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో కొంత నిన్న మొన్నటి వరకు కొంత చెదురుముదురు ఘటనలు జరిగాయి. ఒక దగ్గర మా అభ్యర్థి గెలుస్తారని చెప్పి పోటీ పడి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడాలు, ఇంకో దగ్గర ఓడిపోయినటువంటి వ్యక్తిపై నుంచి గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి తమ్ముడు ట్రాక్టర్ ఎక్కించడాలు, ఇంకా చాలా సంఘటనలు జరిగాయి. ఇంకో దగ్గర జనరల్ స్థానాల్లో ఒక ఎస్టీ వాడివి ఎలా గెలుస్తా, మాకు ఆపోజిట్గా పోటీ చేసి గెలుస్తావా అని చెప్పి అసలు అభ్యర్థి పైన కూడా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేసే సంఘటనలు చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఇవే సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈరోజు చివరి ఫేజ్. సో ఈ ఫేజ్లో 3752 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఓవరాల్గా 4000 పైచిలు గ్రామాలు ఉన్నాయి. సో 3752 గ్రామ పంచాయతీలకు ఈ ఫేజ్లో ఎన్నికలు జరుగుతూ ఉండగా 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా కొన్ని ఏకగ్రీవాలు అయిపోయాయి, కొన్ని చోట్ల ఎన్నికలు రద్దు అయిపోయాయి. సో ఇప్పుడు జరిగేటువంటి ఈ ఎన్నికల్లో 3752 గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థులు సాయంత్రం కల్లా ఖరారయ్యే అవకాశం ఉంది. సో మీరు అక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఎవరి పక్షాన నిలబడ్డారు, ఎవరు మద్దతుగా ఉన్నారు, సో మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏ గ్రామం ఏ నియోజకవర్గం కిందకి వస్తున్నారో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఒక్కసారి మీ కామెంట్స్ కొన్ని చదివే ప్రయత్నం చేస్తాం. సో ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తున్నాం. 7 గంటల కల్లా పోలింగ్ ప్రక్రియ మొదలైంది. చాలా జోరుగా హుషారుగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేందుకు అటు వృద్ధులు, మహిళలు, యువత కూడా చాలా యాక్టివ్గా పోలింగ్ స్టేషన్ల దగ్గరికి బయలుదేరుతున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.